ముఖ్యంగా ఈ చర్చ నాకు జల వివాదాల గురించి అని చెప్పిళ్ళు, కృష్ణా జిల్లాల గురించి రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల గురించి అని చెప్పడం జరిగింది. సో సరే, మీరు అడిగినటువంటి ప్రశ్న కూడా ఏంటంటే, మేము ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మమ్మల్ని అప్రజాస్వామికంగా బయటికి పంపించిన తర్వాత కూడా కవిత గారు వెంటనే తన యొక్క ప్రాథమిక సభ్యత్వంతో పాటు, పార్టీలో ఉన్నటువంటి ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఏదైతే స్పీకర్ ఫార్మాట్ లో మా యొక్క రాజీనామా లేఖకు సంబంధించింది కూడా మేము పంపడం జరిగింది. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఆ రోజు అందుబాటులో లేకపోయినప్పటికీ నెక్స్ట్ మల్లన్న సంబంధించినటువంటి వాక్యాలు ఎప్పుడైతే చేసినప్పుడు కూడా కవిత గారు మల్లన్న పైన ఏదైతే కంప్లైంట్ చేయడం కోసం వెళ్ళినప్పుడు కూడా వారిని స్వయంగా కలవడం జరిగింది. అప్పుడు కూడా మా యొక్క రాజీనామా గురించి కూడా పట్టుపట్టి మరి దీన్ని ఆమోదించాలని చెప్పేసి అనేక మార్లు ప్రశ్నించడం జరిగింది, అనేక మార్లు మెసేజ్లు పెట్టడం జరిగింది. అది ఎందుకో వాళ్ళు టెక్నికల్ రీజన్స్ ద్వారా కొంతమంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా పార్టీ పేరాంపుల ద్వారా కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి దాఖలాలు కనిపిస్తా ఉన్నాయి. కొన్ని టెక్నికల్ రీజన్స్, వాటిని కనుక ఆమోదం తెలపాల్సి వస్తే ఇవి కూడా ఆమోదం తెలపాల్సినటువంటి పరిస్థితులకి ఏమైనా వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతోనో వాళ్ళు ఎందుకు ఆపుతున్నారో తెలియదు. మేమైతే నిష్పక్షపాతంగా మాకున్నటువంటి రాజకీయ నైతికతతోని మేము రాజీనామా చేయడం జరిగింది కవితక్క గారు. కానీ దాని వరకు కాంగ్రెస్ ఎందుకు ఆమోదం తెలుపులేదో కాంగ్రెస్ పార్టీని మీరు అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకటి. రెండవ అంశం వచ్చేసరికల్లా ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా నీటి సంబంధించినటువంటి దానికోసం దక్షిణ తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఈ రోజు ప్రస్తావన రావడం జరిగింది. మొన్ననే కేసీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేనేమంటున్నా, ఇదే కృష్ణా సంబంధించినటువంటి నీటి జలాల పంపిణీ విషయంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ సంబంధించినటువంటి యాక్ట్ 2014 ఉందో, ఈ 2014లోనే తెలంగాణ సంబంధించినటువంటి ప్రయోజనాలకు మరణ శాసనం రాసింది నాడు ఉన్నటువంటి యూపీఏ సర్కార్. 811 టీఎంసీలకు సంబంధించినటువంటి కృష్ణా జిల్లాల మిగులు ఏదైతే ఆల్రెడీ కేటాయింపులు జరిగినాయో వాటిని ముట్టుకోకుండా మిగులు జలాలకు సంబంధించినటువంటి దానిపైన మీరు మాట్లాడుకోవాలని చెప్పేసి నాడున్నటువంటి యూపీఏ సర్కార్ ఒక నిబంధన రాయడం, అది ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో ఉండడం, తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ సర్కార్ కూడా కాళేశ్వరం వైపు ఉండబడేటువంటి ఇంట్రెస్ట్, గోదావరి బేసిన్ లో ఉండబట్టి ప్రాజెక్టుల పైన ఇంట్రెస్ట్ పెట్టిన తప్పితే ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి ప్రాజెక్టుల పైన ఎక్కడ కూడా వారు ఇంట్రెస్ట్ పెట్టినటువంటి పాపన పోలే. అది బోరు 2015 సంవత్సరంలో వీళ్ళు ఏదైతే కేఆర్ నీటి పంపకాల పైన మళ్ళీ తిరిగి 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటాను పంచాలని చెప్పేసి వీళ్ళు ట్రిబ్యునల్ ముందు ఒక గుంతమ్మ కోరికను పెట్టిళ్ళు. దాన్ని ట్రిబ్యునల్ ఏమంటే తిరస్కరించింది. 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటాను మళ్ళీ పంచడం కుదరదు, వైరుధ్యాలు ఉన్నది కేవలం 2 తెలుగు రాష్ట్రాల మధ్యనే కాబట్టి మీరే తేల్చుకోవాలని చెప్పిళ్ళు. అయినప్పటికీ కూడా వినకుండా నాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ గారి గవర్నమెంట్ 2015లో కేసు వేస్తే సుమారు 7 సంవత్సరాలుగా ఆ ట్రిబ్యునల్ ముందుకు ఆ కేసు రాకుండా, ఈ నీటి పంపకాలకు సంబంధించినటువంటి మాట రాకుండా ఆ రోజున ఇది ఒక టెక్నికల్ రీజన్ ద్వారా ఆగిపోయింది. సరే, అది ఇంటెన్షనల్లీ వారు చేయకపోవచ్చు, స్ట్రాటజికల్ గా కూడా తెలంగాణకు ఆ రోజున వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది అన్యాయమే జరిగింది అనేటువంటిది ఈ ముమ్మాటికి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ నేను అడుగుతున్నాండి, ఏదైతే 299 సంబంధించినటువంటి టీఎంసీలను మీరు కేఆర్ఎంపీ దగ్గర కూర్చొని ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ లో బీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వంపై సంతకాలు పెట్టొచ్చు. 299 టీఎంసీలకు మీకు అక్కడ మీరు ఎందుకు ఒప్పుకున్నారు? ఒకవేళ తాత్కాలిక ప్రయోజనం కోసమే ఒప్పుకున్నాం, ట్రిబ్యునల్లో కేసు ఉంది, ట్రిబ్యునల్ నుంచి అది రావాల్సి ఉన్నది కాబట్టి ఒప్పుకున్నాం అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు వాళ్ళే సమర్థించుకుంటున్నారు. ఒకవేళ తాత్కాలికమైనటువంటి అగ్రిమెంటే అయితే మరి మరొక ఏడాది మొన్నటి దాకా కూడా కంటిన్యూషన్ అవ్వకుండా ఎందుకు వచ్చినాయి? మీకు ఒక మాట తెలియజేస్తాయి ఈ సందర్భంగా, కొన్ని ట్రిబ్యునల్ సంబంధించిన తీర్పుల కంటే, కొన్ని న్యాయస్థానాలకు సంబంధించినటువంటి తీర్పుల కంటే కూడా ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్స్ అనేటువంటి చాలా ప్రభావవంతమైనవి, చాలా స్ట్రాంగ్ సంబంధించిన అగ్రిమెంట్లు అనే విషయం నాడున్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ కు తెలియదా? ఈ సందర్భం మీరు తెలియాలి. ఇంకొక మాట ఏమంటున్నా, ప్రాజెక్ట్స్ కట్టినం మేము అంటున్నాం. ఎంటైర్ తెలంగాణలో ఇప్పటి వరకు పూర్తయినటువంటి ఒక్క ప్రాజెక్ట్ ను చూపెట్టగలగాలి. నేనేమంటున్నా, ప్రాజెక్ట్ కట్టడం అంటే ఏంటండి, కాంక్రీట్ లెవెల్ వరకు ప్రాజెక్టులను తీసుకుపోవాలి, కాంక్రీట్ లెవెల్ వరకు పూర్తి కావాలి. ఇవాళ ఎక్కడైనా ఒక ప్రాజెక్టు కాంక్రీట్ లెవెల్ వరకు పూర్తయిందంటే ఎక్కడ లేదు. మీరు కట్టినటువంటి ఏదైతే అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అప్రూవల్స్ ఇచ్చిల్లో, అడ్మినిస్ట్రేషన్ ద్వారా మీరు అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్స్ ఇచ్చినటువంటి ప్రాజెక్టులు ఏవైతే కట్టిల్లో, ఈ కట్టిన వాటికి నీటి అలొకేషన్ అనేటువంటిది లేకపోతే కట్టి ప్రయోజనం ఏంటిది? ప్రాజెక్టుకు ఎక్కడైనా ఏ ప్రాజెక్టుకైనా ఏముండాలండి? ప్రాజెక్టు కట్టగానే సంబరం కాదు కదా, కట్టినటువంటి ప్రాజెక్టుకి నీటి అలొకేషన్ అనేటువంటి ఉండాలి. మరి నీటి అలొకేషన్ ఎక్కడ ఉన్నది? ఎక్కడ కూడా నీటి అలొకేషన్ అనేటువంటిది లేకుండా నిరుపయోగంగా అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్స్ ఇచ్చుకుంటూ వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ రోజున తాకట్టు పెట్టిళ్ళు, నీళ్లలో బూసిళ్ళు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నా. ఒక ప్రాజెక్టు పూర్తి కావాలంటే రిజర్వాయర్స్ కడతారండి, దానికి సంబంధించినటువంటి అనుబంధ కెనాల్ అనేటువంటి తోవేటువంటి పరిస్థితి లేదు. కెనాల్ తోవేటువంటి పరిస్థితి ఉంటే డిస్ట్రిబ్యూటర్ సంబంధించినటువంటి వర్క్స్ పూర్తిగా ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ సంబంధించిన వర్క్స్ ఆగితే ఏదైతే కమాండ్ ఏరియా వర్క్స్ అనేటువంటి కూడా పూర్తిగా
ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఎప్పుడైతే కాంక్రీట్ లెవెల్ వరకు ప్రాజెక్టు పూర్తి అవుతుందో అప్పుడే రైతులకు పొలాలకు భూములకు దుక్కిలకు నీళ్లు వస్తాయి కదా. మరి ఎక్కడైనా పూర్తయినాయా? ఈ రోజు గోదావరి బేసిన్ లో ఇంతసేపు బీజేపీ అన్నగారు కూడా చెప్పడం జరిగింది, అనుభవజ్ఞులు వారు చాలా దానిపైన సూక్ష్మంగా చూసి చెప్పిళ్ళు. 900 పైచీలకు నీటి సంబంధించినటువంటి అలొకేషన్ అనేటువంటి గోదావరి బేసిన్ లో ఉన్నది ఆల్రెడీ. దానికి తోడు వివాదాలు లేనటువంటి నీటి అలొకేషన్ అనేటువంటిది గోదావరి బేసిన్ లో ఉన్నది. ఆ గోదావరి బేసిన్ లో నీటి అలొకేషన్ ఉన్నప్పుడు అది ఎరకొక ముందుకు కట్టుకున్న ప్రయోజనం ఉండేది కదా. ఇక్కడ వివాదాలతో ఉండబడేటువంటి కృష్ణా బేసిన్ పైన ఉన్నటువంటి ప్రాజెక్టుల పైన మీరు ఎందుకు తాత్సారం చేసిలో ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పగలుగుతుందా? ఇలా ప్రజాస్వామ్యంలో ఈ అసెంబ్లీలోకి వచ్చేసి మీరు ప్రజలకు దక్షిణ తెలంగాణకు అన్యాయం ఎవరు చేసిల్లో, మీరు ఆ రోజున 299 టీఎంసీలకు మీరు ఎందుకు ఒప్పుకున్నారో ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నదా? ఎందుకు ఈ కళ్ళబోలికి సంబంధించిన కబుర్లు చెప్తూ ఇంకా కాలయాపన చేస్తారు? ఇలా కవిత గారు కూడా స్పష్టంగా అడుగుతున్నారు. మా యొక్క జనం బాటలో కూడా ఇప్పటికే 17-18 జిల్లాలు కూడా తిరిగి వస్తే ప్రతి జిల్లాలో ఉండబడేటువంటి నీటిపారుదల సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టులను మేము సూక్ష్మంగా సునిశ్చితంగా గ్రహిస్తూ అక్కడ ఉన్నటువంటి డాటాను కూడా సేకరిస్తూ వాటి అలొకేషన్స్ ఏంటిది, వాటి నీటి నిల్వ సామర్థ్యం ఏందని కనుక్కుంటున్నాం. ఇలా పాలమూరు సంబంధించినటువంటి రంగారెడ్డి ప్రాజెక్టు ఉంది. పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించిన దాంట్లో కూడా డిపిఆర్ వెనక్కి పంపించింది ఏ గవర్నమెంట్ లో వచ్చిందండి? బీఆర్ఎస్ గవర్నమెంట్ రాలే డిపిఆర్. ఏప్రిల్ 23వ సంవత్సరంలో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏప్రిల్ 13వ తారీఖు డిపిఆర్ వెనక్కి పంపించిల్లు. మరి ఇలా డిపిఆర్ వెనుకకు వచ్చింది అంటే ఆ రోజు సిడబ్ల్యూసీ ఏం అడిగిందండి? మీ దగ్గర ఉన్నటువంటి నీటి ట్యాంకుల నిష్పత్తి ఎంత, వాటి సంఖ్య ఎంత, ఎంత స్టోరేజ్ ఉన్నది, వర్షపాతం ద్వారా ఏం నమోదవుతుంది, భూగర్భ జలాల నిష్పత్తి ఎంత, మీ యూటిలైజేషన్ ఎంత ఉన్నది అనేటువంటి ప్రశ్న అడిగితే ఆ డాటా సిడబ్ల్యూసీ అడిగితే ఇయాటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యలే, నాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యలే. ఇలా ఇంకొక మాట చెప్తా, బనకచెర్ల ద్వారా నల్లమల్లన్న సాగర్ ద్వారా ఏదైతే ఈయన ప్రాజెక్టులు అక్రమంగా కడుతుండే చంద్రబాబు నాయుడు బీజేపీతోని కుమ్మక్క అని చెప్పేసి అంటున్నటువంటి మనమే మన అసమర్థతని ఇలా ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. నేనేమంటున్నా, వరద జలాల పైన ఎప్పుడు కూడా ఈ దేశంలో ప్రాజెక్టులకు అనుమతి అనేటువంటి లభించదన్న విషయము మీరు జ్ఞాన సముపార్జన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది, మేధా సంపత్తి ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సిడబ్ల్యూసీకి గానీ కేంద్ర ప్రభుత్వానికి గానీ ఏదైతే ఈ ఫ్లడ్స్ ద్వారా వచ్చేటువంటి నీటికి సంబంధించినటువంటి వాటిపైన ప్రాజెక్టు కట్టడానికి అనుమతి ఉండదు. మరి అట్లాంటప్పుడు ఆయన అక్రమంగా కడుతున్నప్పుడు దీన్ని ఆపాల్సిన బాధ్యత ఎవరిదండి? కేఆర్ఎంపీకి ఉంటుంది ఆ బాధ్యత. కేఆర్ఎంపీ ఎవరేసిల్లు? కేంద్ర ప్రభుత్వం వేసింది. కేంద్ర ప్రభుత్వం ఎవరు? ఇలా ఇట్లాంటి రాష్ట్రాల మధ్య వచ్చిన వివాదాలను పరిష్కరించడానికి ఒక తటస్థంగా ఉండబడేటువంటి చట్టబద్ధతో రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థ కేఆర్ఎంపీ. ఇలా కేఆర్ఎంపీకి హక్కులు ఇస్తేనేమో రాష్ట్రాలను మొత్తం మీరు మీ చేతిలో గుప్పిట్లో పెట్టుకుంటారా అని చెప్పేసి అడ్డుకుంటేది మనమే. పోనీ నువ్వన్న న్యాయ సలహాల ద్వారానో లేకుంటే న్యాయస్థానాల ద్వారానో వాటిని ఆపి మీరేదైతే నీటి దోపిడీకి గురి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, తీసుకుపోతున్నాడు అక్రమ మార్గంలో, మరి వాటిని మీరు ఆపిల్లంటే అది లేదు. ఇలా కేఆర్ఎంబీని ఆపేది మనమే, మన పని పెత్తనం ఏందని చెప్పేసి న్యాయస్థానాలను ఆశ్రయించి వాటిని ఆపుకోవాల్సినటువంటి తెలివి కూడా లేకుండా ఇలా ఈ ప్రభుత్వం అయినా కానీ గత ప్రభుత్వం అయినా కళ్ళప్పగిచ్చి చూసిందే తప్పితే ఈ తెలంగాణ ప్రాంతంలో దక్షిణ తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగిందన్నమాట ముమ్మాటికి వాస్తవము. మీరు ఎట్లాంటి పరిశోధకులను తీసుకొచ్చినా ఎట్లాంటి నిష్ణత కలిగినటువంటి మేధావులను తీసుకొచ్చినా ఇది ఒప్పుకోవాల్సినటువంటి సత్యమే. ఇంకేమన్నా ఉందా? ఓకే రైట్ సార్. చర్చ కొనసాగించే ముందు మనతో పాటు లైవ్లో పాల్గొనబోతున్నారు బీఆర్ఎస్ లీడర్స్ రామూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి. మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశాలు